యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రాకడ సిద్ధపాటు కోడికలకు కూడి వచ్చిన ప్రభు బిడ్డల 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. వేదికను అలంకరించిన పెద్దలకు, దైవ సేవకులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన దైవ సేవకులు, ఆత్మీయులు విక్రమన్నయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రియులరా, వర్తమానంలోనికి వెళ్ళేదానికి ముందుగా అసలు మేము ఎవరిమి, ఎందుకొరకు వచ్చామనబడిన సమాచారము మీకు చెప్పి తరువాత వర్తమానంలోనికి వెళితే అది కొంచెము అర్థసార్థమైన వ్యవహారంగా ఉంటుంది అన్నది నా ఆలోచన. నా పేరు దయానిధి, మాది ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్. నేను చెన్నైలో ఉంటాను. చెన్నైలో ఇంచుమించు ఒక 5 సంఘాలు మాకున్నాయి, ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్. అలాగనే ఆంధ్రప్రదేశంలో కూడా ఒక 5 సంఘాలు ప్రభు మాకు అనుగ్రహించారు. ఆంధ్రప్రదేశంలో నాతోటి సేవకులు వీరు పరిచర్య చేస్తూ ఉంటారు. కుటుంబ ఆశీర్వాదపు కూడికలని, సువార్త సభలని, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను మోసుకొని వెళుతున్న ఒక గాడిదల్లాగా ప్రతి చోటకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గత సంవత్సరము నుండి, అంటే 2023వ సంవత్సరము నుండి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సిద్ధపాటు, అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకై ప్రజలను సిద్ధపరచాలి అనబడిన దర్శనాన్ని ప్రభు ఇచ్చారు. వాస్తవానికైతే చాలా వరకు క్రైస్తవ ప్రపంచము ఎలా మారిపోయిందంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడను మరిచిపోయిన క్రైస్తత్వముగా మార్చబడింది. అంటే ఎప్పుడూ ఆశీర్వాదాలు, దీవెనలు, ఫలింపులు, వర్ధిలింపులు అని ఎక్కువ శాతము ఈ విషయాలను బట్టి అతిశయపడుతూ, దృష్టి నిలుపుతూ భక్తి జీవితాన్ని ముందు కొనసాగుతూ ఉన్నారు. నా ప్రియులరా, ఒక మాటను చెప్తాను, జాగ్రత్తగా వినండి. భూమి మీద 46 డినామినేషన్స్ ఉన్నాయి. ఎన్ని డినామినేషన్స్? ఎన్ని ఉన్నాయండి? క్రైస్తత్వంలోనే 46 డినామినేషన్స్. అంటే బ్యాప్టిస్ట్ వారని, పెంతెకోస్తు వారని, బ్రదరన్ ఫెలోషిప్ వారని, క్రిస్ట్ టెంపుల్ అని, ఆర్సి వాళ్ళని, సిఎస్ఐ వాళ్ళని, ఇంకా యెహోవా సాక్షులని, ఇలాగూ 46 డినామినేషన్స్ ఉన్నాయి క్రైస్తత్వములోనే. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గములో ప్రభుని ఆరాధిస్తున్నారు. అయితే ఒక మాట, విధానం ఏదైనా ఉద్దేశం మాత్రం ఒకటే. ప్రైజ్ ది లార్డ్. విధానాలు, మా విధానం ఎట్లా ఉంటుంది, మా విధానం అట్లా ఉంటుంది, మా విధానం అట్లా ఉంటుందని వాళ్ళ విధానాలు ఏదైనా కావచ్చు, కానీ ఉద్దేశం ఎండ్ ఆఫ్ ద డే మనము దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. అది దేవుడు మనకు పెట్టిన ఒక నిరీక్షణ. కాబట్టి ఏ డినామినేషన్స్ భేదాలు లేకుండా పలు స్థలాలకు వెళ్ళి, ఎక్కువ తగ్గించి పలు స్థలాలకు వెళ్ళి యేసుక్రీస్తు వారు
త్వరగా రాబోతూ ఉన్నాడు అనబడిన సువార్తను పలు ప్రాంతాలకు వెళ్ళి మేము ప్రకటిస్తూ ఉన్నాం. మా యొక్క సొంత ఖర్చులు, మా యొక్క సొంత వస్తువులను తీసుకొని వచ్చి నిస్వార్థంగా ఏది ఆశించకుండా ప్రజలను దేవుని రాకడ కొరకై సిద్ధపరచాలి అనబడిన ఒకే ఒక గురి కలిగి ఈ గ్రామానికి మేము వచ్చి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇది దేవుడు మాకిచ్చిన ఒక దర్శనం. ఈ దర్శనాన్ని మరి విజయ్ గారు, లేవి గారు, విక్రమన్న గారితో మరి మాట్లాడినప్పుడు ప్రేమతో వారు ఆహ్వానించారు. విక్రమన్న గారు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి చూడటము. అయినా వారిలో ఉన్న ప్రేమను బట్టి, ఆ దైవ సంబంధమైన ఆత్మీయతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మీరు చలి కట్టున్నారా, చలి పుడుతుందన్నట్టున్నారా, లేకపోతే ఈడోడు వింత జంతువులాగా ఉండనట్టు చూస్తున్నారా, నాకైతే అర్థం కావట్లేదు. చలికేనా? కొంచెం చలిగే ఉంది. మీరు ఆంధ్రాలో పుట్టి ఇక్కడే తిరుగుతున్న మీకే చలి అంటే నేను చెన్నై నుండి వచ్చినండి, సిటీ నుండి. నాకెంత చలి ఉండాలి ఏండి? దేవునికి మహిమ కలుగునగాక. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను మీ ఎదుటికి తీసుకొస్తాను. క్లుప్తంగానే కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి నేను ఇక్కడ నుండి సెలవు తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యం. అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 చదవండి అన్న. 4వ అధ్యాయం 16వ వాక్యం. గనుక మనము కనికరింపబడిన సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఇప్పుడు ధైర్యముతో మనము కృపాసనము యొద్దకు చేరుదుము. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, నా వైపు చూస్తూ కొద్ది మాటలు మీరు వినండి. పూట మేము వచ్చిన ఉద్దేశము పొరపాటున వ్యర్థము కాకూడదని నా 2 చేతులు జోడించి బతిమలాడుకుంటూ ఉన్నారు. నా ఆశ ఏందనంటే, ప్రభు మమ్మల్ని నడిపించాడు, ప్రభు పని జరిగించాలి, ప్రభు చిత్తము నెరవేర్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలో ఉన్న సంఘానికి రాస్తూ, ఇప్పుడైతే మనము ధైర్యముగా కృపాసనము యొద్దకు పరిగెత్తగలుగుతున్నాం. ఇప్పుడు మనము కృపాసనము యొద్దకు పరిగెత్తగలుగుతున్నాము, కానీ ఒకప్పుడు మనము కృపాసనము యొద్దకు పరిగెత్తలేము. ఒకప్పుడు మనము దేవుని మందిరములోనికి పరిగెత్తలేము. ఈ దినమునైతే దేవుని మందిర ద్వారములు విరివిగా మనకు తెరవబడి ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీయుల కాలములో గమనించినప్పుడు దేవుని మందిరములోనికి వెళ్ళుటకు అందరికీ అవకాశం లేదు. అందరూ దేవుని మందిరములలో ప్రవేశించలేరు. ఎవరు ప్రవేశించగలుగుతారంటే ఒక్క యాజకుడు మాత్రమే దేవుని మందిరములోనికి ప్రవేశించగలుగుతాడు. అందరూ దేవుని మందిరంలోనికి ప్రవేశించే అధికారము, హక్కు ఆ దినమున ఏ మానవుడికి ఇవ్వబడలేదు. ఒక్క యాజకుడికి మాత్రమే దేవుని కొరకు ఏర్పరచబడిన వారు, దేవుని పరిచర్య కొరకు ఏర్పరచబడిన వారు, అభిషేకించబడిన వారు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించి దేవుని పరిచర్య చేయగలుగుతారు. కానీ అందరూ దేవుని మందిరములోనికి ప్రవేశించే అవకాశములు ఆ దినములలో లేదు. యాజకులు కూడా ఆవరణంలోనికి ప్రవేశించగలగొచ్చు, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలగొచ్చు. అయితే అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరు ప్రవేశించేదానికి వీలు లేదు. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలంటే ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించగలుగుతాడు. అందుకే ఆ రోజులలో
యాజకుడు ప్రత్యక్షపు గుడారములోనికి అంటే దేవుని మందిరంలోనికి వెళుతున్నాడని అంటే కొన్ని పద్ధతులు పెట్టాడు దేవుడు, కొన్ని విధానాలు పెట్టాడు. ఏఫోదును ధరించుకోవాలి, నీలి రంగు వస్త్రమును ధరించుకోవాలి, దాని కింద దానిమ్మకాయలు ఉండాలి, గంతులు కూడా అల్లబడి ఉండాలి. ఇవన్నీ సిద్ధపరచబడిన తరువాత కూడా నడుముకి ఒక నల్ల దారం కడుతారు. నల్ల దారం కడుతారు. ఈ నల్ల దారం ఎందుకు కడుతారంటే ఈ గంటలు, ఏఫోదుకు ధరించిన ఈ గంటలు ఈ యాజకుడు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు ఆయన నడుస్తున్నప్పుడు గంటలు మోగుతూ ఉండాలి. ఇప్పుడు ఆ గంటలు మోగుతూ ఉన్నప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే, యాజకుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు అని గుర్తిస్తారు. ఈ గంటలు శబ్దం వినిపించకపోతే, ఈ గంటలు మ్రోగకపోతే ఏమైపోతుందనంటే ఆయన చనిపోయాడు అని అర్థం. నేను అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు చాలామంది కాళ్ళకి గొలుసులు వేసుకుంటుంటారు అండి. గొలుసులు వేసుకునేసి అర్ధరాత్రులలో దెయ్యాల్లాగా తిరుగుతూ ఉంటారు. అసలే ముందే భయపడి చచ్చే వాళ్ళు ఇంకా భయపడి చేస్తారు. ఎవరో తిరుగుతున్నట్టున్నారే అని అంటారు. కనీసము ఆ రోజులలో ఎద్దులకి ఆవులకు కూడా గజ్జలు కడుతారు. ఇప్పుడు అవి కూడా కట్టేది లేదు. ఎందుకనంటే అల్లాడి చచ్చిపోతున్నారు ప్రజలు, ఏం తిరుగుతుందో ఎవరు తిరుగుతున్నారని. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ రోజులలో కూడా యాజకుడు సజీవుడుగా ఉన్నాడా చనిపోయాడా అనేది ఏది మనకు సూచిస్తుందనంటే ఈ గంటల శబ్దం. ఇప్పుడు ఒకవేళ ఈ గంటలు కానీ మ్రోగకపోతే యాజకుడు చనిపోయాడు. ఇప్పుడు యాజకుడు చనిపోయాడు కదా అని యాజకుడిని తీసుకొచ్చేదానికి ఎవడు లోపలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకవేళ వీరు గాని అపవిత్రులై ఉంటే, ఒకవేళ వీరు గాని పరిశుద్ధత లేనివారుగా ఉంటే ఈ శవాన్ని తీసుకొచ్చేదానికి వెళ్ళిన వారు కూడా చనిపోతారు అక్కడ. కాబట్టి ఏం చేస్తారంటే ఈ నల్ల దారం నడికి కట్టారే, నడికట్టు, ఈ నల్ల దారం యొక్క కొనను బయటకు పట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేస్తారంటే బయట ఉన్నవాళ్ళు ఆ దారం బట్టి శవాన్ని బయటికి ఇడుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆ రోజులలో యాజకులలో కూడా పరిశుద్ధత కానీ లేకపోతే దేవుని మందిరములలో నిలబడే అధికారము అవకాశము లేదు. దేవుని మందిరములోనికి వెళ్ళేంత ధైర్యం ఆ దినములలో ఏమీ లేదు. దేవుని మందిరములోనికి వెళ్ళి ఆ ప్రత్యక్షపు గుడారములలో దేవుని పరిచర్య చేయడానికి, ధూపము వేయటానికి, బలులు చెల్లించే ఆ ధైర్యము గాని దమ్ము గాని ఆనాడు ఎవరికి లేదు, ఇవ్వబడలేదు. దేవుని మందిరములోనికి వెళ్ళాలన్న ఆ రోజులలో భయము, అందరూ వెళ్ళే అవకాశములు ఆ దినములలో ఇవ్వబడలేదు. అయితే నా ప్రియులారా, ఇక్కడ పౌలు అంటున్నాడు ఈ దినమున దేవుని మందిరములోనికి కాదు కృపాసనము యొద్దకు వెళ్ళి ధైర్యము యేసుక్రీస్తు వలన మనకు కలిగినది. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు కనీసము దేవుని మందిరములోనికి వెళ్ళే ఆ అధికారము, ఆ ధైర్యము మనకు లేదు. అయితే ఈ దినమున కృపాసనము యొద్దకు పరిగెత్తగలిగిన ఆ ధైర్యము దేవుని వలన మనకు అనుగ్రహించబడ్డది. యేసుక్రీస్తు వారి వలన ఈ దినమున కృపాసనము యొద్దకు చేరే అవకాశము, ఆ ధైర్యమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకప్పుడు క్రైస్తవుడైనా సరే వానిలో ఒక భయం ఉంటుంది. క్రైస్తవులన్నా ఒక భయం ఉంటుంది. అయ్యా, క్రైస్తవులుగా ఉన్న మనం ఎందుకు భయపడాలి? మనము క్రీస్తు నమ్ముకున్న వారము, క్రీస్తు శిలువ నీడలో ఉన్న వారము, క్రీస్తు మాటల ప్రకారము అనుసరించి నడుచుచున్న వారము, మనకెందుకయ్యా భయము? యేసుక్రీస్తు నమ్మని వారు భయపడాలి, యేసుక్రీస్తును గుర్తెరగని వారు భయపడాలి, మందిరానికి వెళ్ళవలసిన వాళ్ళు భయపడాలి. కానీ మనకేదయ్యా భయము? మనకెందుకయ్యా భయం అని అంటే ఒక మాట చెప్పనివ్వండి. నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తు పేరు పెట్టబడిన వారు కూడా, యేసుక్రీస్తుని అనుసరిస్తున్న వారు కూడా, యేసుక్రీస్తు మందిరానికి వెళుతున్న వారు కూడా ఈ దినము భయములతోనే తమ జీవితములు ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. నాకు ఏ భయం లేదండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ రోజులలో? చెప్పరేందండి.
నేను దేనికి భయపడను వాళ్ళు. నాకు దేనికి భయం లేదు అన్నోళ్ళు కూడా కరోనాకు అదురు పోయి చావలా. చెప్పరేందండి. మా చెన్నైలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే జిమ్ చేస్తూ ఉంటాడు. మంచి బాడీ ఫిట్గా పెట్టి ఎట తిరిగి ఈ చేత్తో ఒక నలుగురిని, ఈ చేత్తో ఒక నలుగురిని తీసి ఇసిరేసి అంత బలాఢ్యుడిగా ఎత్తు ధైర్యం కనప గొలియాత్తలాగా ఉంటాడు చూసేదానికి. ఆ కరోనా టైంలో ప్రభుత్వం వారు 2 మాస్కులు వేసుకోమంటే మనోడు 4 మాస్కులు వేసుకున్నాడు. శానిటైజర్ బాటిల్ మనం ఎక్కడ పెట్టుకున్నాము? ఇంట్లో పెట్టుకున్నాం, లేకపోతే పనులు చేసే స్థలంలో వాడుకున్నాం. మనోడు జోబులో పెట్టుకునే తిరిగింది. నేను అన్నాను, ఏందన్నా అసలు నువ్వు దేనికి భయపడేవాడు కాదు కదా, అసలు ఎవడొచ్చినా భయపడను, నాకు అసలు భయమే లేదన్నావు కదా, ఏందన్నా పరిస్థితి అని అంటే, అయ్యో కరోనాతో ఆటలు కాదు, కరోనా కొరికి తినేస్తుంది మనల్ని అంటున్నాడు. అంటే భయం లేదా ఏమండి? భయము మన జీవితాన్ని బంధించేస్తుంది. యోబు అంటాడు, ఏది సంభవించునని నేను బహుగా భయపడితినో అదే జరిగిందన్నాడు. ఈ రాత్రి మీతో చెప్పమని ప్రభు నాకు చెప్పిన మాట, మీ భయాన్ని తొలగించి మిమ్మల్ని కృపాస్థనము యొద్దకు నడిపించుటకు నా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భయము చేత నీవు కలత చెందుతూ ఉన్నా, నిన్ను బంధిస్తున్న భయము ఏదైనా ఈ దినమున నా దేవుడు నీకు ఒక ధైర్యమును కలుగ చేయబోతూ ఉన్నాడు. ఒక ధైర్యముతో నిన్ను నింపబోతున్నాడు, నీ హృదయాన్ని నింపబోతున్నాడు. అలనాడు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులలో ఒక భయం ఉంది. అయ్యో మాకు భయంగా ఉందని దేవుడి మందిరానికి వెళ్ళాలంటే అదొక భయము, దేవుడి మందిరానికి వెళ్ళాలన్న భయము. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు చెప్తున్నాడు, మీకు కృపాసనము ద్వారములు తెరవబడ్డాయి. మీరు ధైర్యముగా దేవుని మందిరమునకు రావచ్చు, కృపాసనము యొద్దకు రావచ్చు. మీలో ఉన్న ప్రతి భయాన్ని, మీలో ఉన్న ప్రతి కలతను నా దేవుడు కొట్టివేశాడు. మీరు ధైర్యంగా ఉండాలని. నా ప్రియులారా, ఈ దినము మానవుడికి భయంకరమైన జబ్బు ఏంటంటే భయం. ఏమి సంభవించునని బహుగా భయపడుతున్నా అదే సంభవించిందన్నారు. ధైర్యంగా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్న పేతురు భయపడి సముద్రంలో మునిగిపో సాగాడు. భయపడి. నా ప్రియమైన దేవుని పిల్లరా, భయము మన జీవితములను చిత్రహింసలు పెడుతుంది. భయము మన జీవితమును అతలాకుతలము చేస్తుంది. భయము నీ జీవితమును, ఆత్మీయ జీవితమును అర్ధాంతరంగా ఆపివేస్తుంది. అయితే ప్రభు ఈ రాత్రి చెప్తున్నాడు, నీ భయమును తొలగించి నీకు ధైర్యమును నేను అనుగ్రహించబోతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ధైర్యమును కలుగ చేయబోతున్నాను. అలనాడు ఒకప్పుడు ఒకవేళ నువ్వు భయపడి ఉండవచ్చు. ఏ భయము చేత నువ్వు కలత చెందుతున్నా, ఏ భయము చేత నువ్వు జీవితములో నేను ముందుకు కొనసాగబడలేను అని నీవు నిరుత్సాహ పడిపోయి ఉన్నా, ఈ దినము దేవుని మాటలు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. భయపడవద్దు. ఒకప్పుడు నువ్వు భయపడ్డావు, ఒకప్పుడు నువ్వు చెడిచావు, ఒకప్పుడు కలత చెందావు. అయితే ఈ దినము నా దేవుడు కృపాసనము యొక్క ద్వారమును తెరిచాడు. ధైర్యముగా ఇప్పుడు కృపాసనము యొద్దకు పరిగెత్తవచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుని యొక్క ధైర్యమును నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన యేసుప్రభు ఎవరో తెలుసండి? మన యేసుప్రభు భయం అంటే ఏంటో ఎరుగని వాడు. యేసుప్రభుకు భయం అంటే తెలుసా? ఎప్పుడన్నా యేసుప్రభు భయపడింది చూచారా? ఆయన దేనికి భయపడలేదు, ఎవరికి భయపడలేదు. సిలువ అంటే ఒక శాపమునకు గుర్తు. సిలువ అంటే ఒక శాపానికి గుర్తు ఆ రోజులలో. ఇప్పుడు మరలో భావించబాకండి. కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఎట్లా చేసుకుంటారంటే ఊరేసుకుని చనిపోతారు. అవునా కదండి? ప్రపంచంలో జరిగేది ప్రాక్టికల్గా. ఊరేసుకుని చచ్చిపోతారు. ఊరేసుకొని చచ్చిపోయినారంటే వాళ్ళు ఊరేసుకున్నారు. దేంతో ఊరేసుకుంటారు? తాడుతోనా? మా ఊర్లలో చీరలతో ఊరేసుకుంటారు.
ఇక్కడ తార్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ తార్లు కూడా ఉండవు. గబక్కన షేర్లు బీరువా తెరిస్తే దూకుతాయి కదా, కాబట్టి అవి తీసుకుని వేసుకునేస్తారు. వాటిని ఏం చేస్తారు, ఆ చీరను కానీ సరే ఆ తాడుని మీ లెక్క ప్రకారం తాడే దాన్ని ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావా, ఫ్యాన్కి పెట్టుకుంటావా, ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి నిప్పుతో తగలేస్తారు. ఎందుకంటే ఇంక పొరపాటునది ఉండకూడదు, అది ఒక శాపం, ఒక ప్రాణాన్ని తీసినది శాపం, కాబట్టి అది ఉండకూడదని దాన్ని కాల్చిపడేస్తారు. సిలువ కూడా అలాంటిదే, ఘోరమైన పాపిని సిలువలో వేస్తారు. అసలు సిలువ కలలో కూడా రాకూడదు అంటారు. కానీ అలాంటి సిలువని ఈరోజు ఎంత గౌరవాన్ని తీసుకొచ్చేసాడు యేసు ప్రభు వారు. ప్రైజ్ ది లార్డ్. ఏ చర్చి మీద చూసినా మీరు మరలా భావించబాకండి, ఏమండి, ఏ ఇళ్ళలకు చూసినా, ఏ ఉంగరాలకు చూసినా, ఏ సమాధుల మీద చూసినా, సమాధుల దగ్గర కూడా ఏముండాలండి, ఏమండి మీరు నిదానం కట్టి ఒక 2 కర్రలను అడ్డం పెట్టి కొట్టురా, సిలువలా కొట్టురా అని అంటాడు. తాగుబోతుడు కూడా చెప్తున్నా మాట, అది విచిత్రం. స్తోత్రం కలుగును గాక. ఎందుకని సిలువ నీకెట్టొచ్చింది ఎంత విలువ అంటే యేసు ప్రభు నన్ను జయించినాడు అంటది సిలువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు, ప్రతి మానవుడు సిలువను చూసి భయపడితే యేసు ప్రభు ఆ సిలువను జయించేశాడు. ప్రతి మానవుడు మరణానికి భయపడితే యేసు ప్రభు వారు ఆ మరణమును జయించేశాడు, సమాధిని జయించాడు, మరణపు ముళ్ళుని విరిచాడు. యేసు ప్రభు ఎప్పుడన్నా భయపడ్డాడా, దేనికన్నా భయపడ్డాడా? గెత్సెమనే తోటలో శిష్యులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, సైనికులు వచ్చేసారు. సైనికులు అసలు నోరు తెరిచి ఏం మాట్లాడక ముందే మన పేతురు వాడు వరలో ఉన్న కత్తిని తీసి మల్కు అనబడిన సైనికుడి యొక్క చెవిని తెగ నరికేశాడు. పేతురుకి యేసు ప్రభు మీద ప్రేమ ఉందో లేదో తర్వాత సంగతి, కానీ ఈయన పట్టుకుంటాడు భయం వెనక్కి తర్వాత. ఎందుకంటే మొదటి శిష్యుడు ఎవరు? పేతురు. కాబట్టి ఈయన పట్టుకుంటాడే భయం చేత నరికేశాడు చెవిని. యేసు ప్రభు చెవిని అంటించేసి అంత, ఇప్పుడు మీకేం కావాలి, ఎవరిని మీకేం కావాలి అని అడిగారు. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు అంటారు, మీరు వెతుక్కుంటూ వచ్చిన యేసు ప్రభు నేనే. మనోళ్ళుగానైతే గోడ ఎగిరి దూకి అరే ఉండరంటరా, పోయినరా, ఏమడిగారా, చెప్పిండ్రా నా గురించి చెప్పిండ్రా, మీరు చెప్పుంటారా, మిడి మేల పోలరా, మీరు చెప్పుంటారు మీరు. యేసుప్రభు అంటాడు, మీరు వెతుక్కుంటూ వచ్చిన యేసుని నేనే. భయపడ్డా? చెప్పరేందండి. యేసు ప్రభు ఎప్పుడు అదే జీవితం మనము జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నిన్ను భయపెడుతున్న రోగము ఏదైనా, నిన్ను భయపెడుతున్న మరణ భయము ఏదైనా, నిన్ను భయపెడుతూ ఉన్న అపవాది శక్తులు ఏదైనా, నిన్ను భయపెడుతూ ఉన్న ఏ సమస్యను సరే నా దేవుడు ఈ రాత్రి వాటిని తొలగించి నీకు ధైర్యమును కలుగ చేయబోతున్నాడు. కృపాసనము యొద్దకు రావాలంటే ఆ దినము ద్వారాలు తెరవబడలేదు. అయితే ఈ దినమున దేవుడు అంటున్నాడు, మీకు ద్వారములు తెరవబడ్డాయి, ధైర్యం తెచ్చుకొని రండి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి వలన దేవుని మందిరములోనికి వచ్చే అధికారము మనకు అనుగ్రహించబడ్డది. అందరు చెప్పండి, దేవుని మందిరములోనికి వచ్చుటకు. మాటలు వస్తాయి కదన్నా, మాట్లాడతారా? ఒక లేను కొత్త నేను మాట్లాడలేదా? చిన్నగా చెప్తున్నారా? అది చలి కదా, కొంచెం చలికి. సరేలే, కొంచెం ఓపిక తెచ్చుకొని చెప్పండి. ఇంకొక 10-15 నిమిషాల్లో ముగించేస్తాం. ఇంత ప్రయాసపడి వచ్చాం కదండి, ప్రభు చెప్పమన్న మాట చెప్పాలిగా. యేసు ప్రభు ద్వారా దేవుని మందిరములోనికి వచ్చుటకు ద్వారాలు తెరవబడ్డాయి. మంచిది, ఆల్రెడీ ద్వారాలు తెరిచాడు. అయితే ఇప్పుడు
యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని మందిరములోనికి వచ్చుటకు ద్వారాలు తెరవబడ్డాయి. అయితే ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు రక్తము ద్వారా ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు ద్వారాలు తెరవబడతాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని మందిరము కృపాసనములోనికి వచ్చుటకు ద్వారములు తెరవబడ్డాయి. కానీ అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత ఎవరైతే కడగబడుతారో, ఎవరైతే శుద్ధీకరించబడతారో వారు మాత్రమే ఆయన రాజ్యములో ప్రవేశించుటకు ధైర్యము పొందుకున్న వారు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎవరైనా కావచ్చు, నీ పేరు ఏదైనా కావచ్చు, నీ ఊరు ఏదైనా కావచ్చు, నీ తాలూకా ఏదైనా కావచ్చు, నీ ఇంటి పేరు ఏదైనా కావచ్చు, అయితే నీవు ఎవరైనా సరే ఈ దినము దేవుని మందిరంలోనికి వచ్చుటకు నీకు ద్వారాలు తెరవబడ్డాయి. అడ్డు లేదు. దేవుని మందిరంలోనికి వచ్చుటకు ఎవరు అడ్డు చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే ఆయన ద్వారం తెరిచాడు కాబట్టి ఆ ద్వారము ఎవడు మోయలేడు, మోయకూడదు. ఎవరైనా యేసుక్రీస్తు మందిరానికి వస్తున్న వాళ్ళందరూ పరిశుద్ధులేనా, నీతిమంతులేనా? మీరందరూ సైలెంట్గా ఉండే చూస్తుంటే నాకేమో తేడా అనిపిస్తుందండి. దేవుని మందిరాల్లోనికి వస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులేనా? ఒకవేళ ఏది పెద్ద ఓబిలేనిపల్లి, ఆ పెద్ద ఓబిలేనిపల్లి వాళ్ళు అట్లా ఉండొచ్చేమో, కానీ మా ప్రాంతాలలో అట్లా లేరు. వారమంతా ఇష్టం వచ్చినట్లు తిరిగి సీరియస్గా సీరియళ్ళు చూసి ఆదివారం పూట మందిరానికి వస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా సిగరెట్లు తాగి, ఒక్కలు నవిలి, పొగాక, ఇవన్నీ చేసి మందిరానికి వస్తున్నారు. ఎవరన్నా ఏమన్నా అనగలుగుతున్నారా? సేవకుడు అనే అధికారం ఉంది, కానీ అంటున్నాడా? అంటే కుతికి కత్తి వచ్చేస్తుంది రేపు పొద్దున మళ్ళీ. అవునా కాదండి? మళ్ళేమి ఊరకుండకుండా పరిశుద్ధ బల్లారదని ఈయనన్నాడంట ఒక ఆమెను చూసి. కంప్లైంట్ మీద కంప్లైంట్ వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి అంటే మొత్తం మీద ఏదో మా లేవి పాస్టర్ చూసి నువ్వు శుద్ధీకరించబడకుండా పరిశుద్ధ బల్లారంలో చేయకూడదని చెప్పిండంట. చెప్పిన దాంట్లో తప్పేం లేదు, కానీ ఒప్పుకుంటుంది ఆ మాట? నన్ను చూసి ఈ మాట అన్నడే. నా పేరెంత, నా ఊరెంత, నా బలం ఎంత, నా బలగం ఎంత? ఈరోజు ఎవరైనా దేవుని మందిరంలోకి రావచ్చు, ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే కల్వారి శిలువలో ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచాడో దేవాలయపు తెర పై నుండి కింద వరకు చిన్నకి ద్వారములు తెరవబడ్డాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయితే ఒకటి, ఇక్కడ ఉన్న మందిరంలోకి నువ్వు ప్రవేశించవచ్చు, దానికి ధైర్యం నీకు వచ్చేసింది. అయితే ఆయన రాజ్యములోనికి నువ్వు వెళ్ళాలంటే, ఆ పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు వెళ్ళాలంటే మార్గమే లేదు. ఖచ్చితంగా క్రీస్తు రక్తము చేత నీవు కడగబడాలి. ఆయన రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు? పాట పాడతాం కదండి, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుంది. అమ్మ ఇవన్నీ ఆంధ్ర పాటలమ్మా. నేను చెన్నై తమిళనాడుకి చెందినోడు, నేను పాడుతున్నాను, మీరేనా అట్ట చూస్తున్నారేందమ్మా కలిసి పాడకుండా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొనే ఉందంటారా? అవన్నీ మాకు తెలీదు పాస్టర్, నువ్వు ఎవడైతే కానీ ఏదో పాడుతాం అంతే. పాట పాడేది అందరూ పాడుతున్నారు, కానీ ప్రవర్తించటం చాలా తక్కువ. పాట పాడేదానికి స్వరాలు తిప్పి నలిపి రాగాలు తీయాలంటే అబ్బా బాబ్బా. ఆ మధ్య ఒక ఆమె పాట పాడుతామంతే, వేలాది నదులంతా విస్తార తైలము
నీకిచ్చిన చాలునా. నేను మైకాపురని చాలంట ప్రభుకి ఇత్తమని అడిగా. ఆ పాట మార్చి నా ఇంటి దీపం నీవేనని తలచి అని అటు తిరుక్కుండదు. అంటే పాట పాడేది కాదు. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే. ఎంతమందికి ఉందండి ఈ రోజులలో? ఏమండి, ఎంతమంది చెప్పగలుగుతారు ఈ దినము యేసుక్రీస్తు వారు వచ్చిన ఐఎమ్ విల్ రెడీ అని ఎంతమంది చెప్పగలుగుతారు? ఎంతమంది చెప్పగలుగుతారు యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఆయనతో కూడా ఎత్తబడుట కొరకై నేను సిద్ధపరచబడి ఉన్నానని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? ఆధార్ కార్డులో, ఓట్ లిస్టులలో, పాన్ కార్డులలో, రేషన్ కార్డులలో మన పేరు లేకపోతే అంత టెన్షన్ అయిపోతామే. అసలైన స్థలంలో మన పేరు ఖచ్చితంగా ఉంటది అనబడే నిరీక్షణ ఎంతమందికి ఉంది? ఎంతమంది చెప్పగలుగుతారు నిశ్చయముగా యేసుక్రీస్తు రాకడలో నేను ఆయనతో కూడా ఉంటానని? ఎంతమంది చెప్పగలుగుతారు నా కొరకు ఆ ద్వారాలు తెరవబడి ఉన్నాయని? ఎంతమంది చెప్పగలుగుతారు జీవపు గ్రంథములో నా పేరు లెక్కించబడి ఉందని? ఎవరు చెప్పగలుగుతారు తెలుసండి? క్రీస్తు రక్తము చేత ఎవరైతే కడుగుబడుతారో వారు చెప్పగలుగుతారో. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ద్వారము కృప ద్వారా నీకు తెరవబడ్డది. దేవుని మందిరములోనికి అందరూ వెళ్ళలేరు. అయితే ఈ దినం నువ్వు వెళ్ళగలుగుతున్నావంటే యేసుక్రీస్తు వారు కృపను బట్టి ఈ దినము మందిరములోకి ద్వారాలు తెరవబడ్డాయి. ఈ దినము నువ్వు ఏమి చేసినా ఏమి చేయకపోయినా నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళవచ్చు. ఐ డోంట్ కేర్ అబౌట్, దాని గురించి అసలు చింత లేదు. అయితే ఒకటి, ఆయన రాజ్యములు ఆ పరిశుద్ధ స్థలములోనికి నువ్వు ప్రవేశించాలంటే, నువ్వు వెళ్ళాలంటే వేరు మార్గాలు లేవు, వేరు ఆప్షన్స్ లేవు, వేరే రికమెండేషన్స్ లేవు. నువ్వు క్రీస్తు రక్తము చేత కడగబడేదే దానికి మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. నికోదేముతో యేసు ప్రభువు వారు అంటారు, ఒకడు క్రొత్తగా జన్మించకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఒకడు క్రొత్తగా జన్మించంటే అర్థం ఆయన రక్తము చేత కడగబడాలి. ఒక దినము శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. యేసుక్రీస్తు వారు వచ్చి అందరు పాదాలు కడిగాడు. ఇస్కరియోతు పాదాలు కడిగాడు, అంద్రియ పాదాలు కడిగాడు, యోహాను పాదాలు కడిగాడు, యాకోబు పాదాలు కడిగాడు. పేతురు పాదాలు కడుగుదామని వచ్చినప్పుడు పేతురు అంటాడు, అయ్యో ప్రభువా, నీ పాదాలు నేను కడగాలి గాని నా పాదములు ముట్టుకోవచ్చా? అయ్యో పొర్రపాటున నేను దీనిని సమ్మతించను అని అన్నాడు పేతురు. అయితే యేసు ప్రభువారు అంటాడు, పేతురు పేతురు, నేను గాని నిన్ను కడగకపోతే నా తండ్రి రాజ్యములో నీకు పాలు పంపులు లేదు అని అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, పాదాలు మాత్రమే కదయ్యా, అర్రి కాలం నుంచి నడినెత్తి వరకు నీవు కడుగని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నా రక్తము చేత ఎవరైతే కడగబడరో వారు తండ్రి రాజ్యములో ప్రవేశించలేరు. తండ్రి రాజ్యములో ఎవరు ప్రవేశించగలుగుతారంటే పరిశుద్ధులే తండ్రి రాజ్యములో ప్రవేశించగలుగుతారు. పరిశుద్ధత లేకుండా ఎవడు తండ్రిని చూడలేడు, ఆయన రాజ్యంలోనికి చేరలేడు. ఇప్పుడు తండ్రి రాజ్యములోనికి నీవు వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన రాజ్యములోకి వెళుతున్న వారు కూడా పరిశుద్ధులే వెళ్ళగలుగుతారు. ఎవరు పరిశుద్ధులు? రోమపత్రిక 3వ అధ్యాయములో పౌలు అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారని. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు నీతిమంతుడు. మరి ఎలా పరిశుద్ధులం అవుతామయ్యా? దేని చేత పరిశుద్ధులం అవుతాం? ఆ రోజులలో ఇశ్రాయేలు కాలములలో ఒకడు పాపం చేశాడంటే పాప పరిహార్థ బలి చెల్లించాలి. ఒకడు దొంగతనం చేశాడంటే ఒక కోడె, వ్యభిచారం చేశాడంటే ఒక గొర్రెపిల్ల. అంటే ఏ పాపానికి తగినట్లుగా ఆ బలులు చెల్లించాలి. అంటే ఆ బలి చెల్లించి ఆ రక్తం బలిపీఠం మీద ప్రోక్షీకరించబడినప్పుడు వీళ్ళు పాపములు పరిహరించబడ్డాయని అర్థం. అయితే భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు గొర్రెల రక్తమో, కోడెల రక్తమో, కొంగల రక్తమో, మేకల రక్తము చేత కడగబడితే శుద్ధీకరించబడే పాపం కాదు ఇది.
ఇప్పుడు ఉన్న పాపము కడగబడాలంటే పరిశుద్ధుని రక్తము చేత కడగబడాలి. పరిశుద్ధుని రక్తం. ఎవరు పరిశుద్ధుడు? ఈ భూలోకములో ఎన్ని కోట్ల దేవతలున్నా నాలో పాపం ఉందని మీలో స్థాపించగలిగిన వాడు ఎవడు అయినా ఉంటే ముందుకు రండి అని ప్రపంచమునకు సవాలు విసిరిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన తప్ప ఈ భూలోకములో పాపము నాలో ఉందని స్థాపించగలిగిన వాడు ఎవడని సవాలు విసిరిన దేవుడు ఎవరైనా ఉంటే చూపించండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మములో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన మరణంలో పాపము లేదు, ఆయన పునరుద్ధానములో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. న్యాయపీఠం మీద కూర్చొని పిలాతు అంటాడు, మీరు మోపుతున్న నేరములలో ఒక్కటైనా నాకు ఇతని మీద కనిపించటలేదు. సైనికుడు అంటాడు, ఈయన నిజముగానే నీతిమంతుడు. అంటే ఆయనలో పాపం ఉందా? ఏ స్త్రీ అయినా ఆయన పరిశుద్ధతని చడపగలిగిందా? ఏ ధనాపేక్ష అయినా ఆయన పరిశుద్ధతని చడపగలిగిందా? ఏ నేత్రాశ అయినా, ఏ శరీరాశ అయినా, ఏ జీవపూడమునైనా ఆయన పరిశుద్ధతని చడపగలిగిందంటే అస్సలు వాటి వల్ల కాలేదు. ఆయన పరిశుద్ధుడిగానే పుట్టాడు, పరిశుద్ధుడిగానే జీవించాడు, పరిశుద్ధుడుగానే మరణించాడు, పరిశుద్ధుడిగానే మృతి చెందాడు, పరిశుద్ధుడిగానే పునరుద్ధరణయ్యాడు, పరిశుద్ధుడిగానే ఎత్తబడ్డాడు, పరిశుద్ధుడిగానే మరలా రాబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. ఇప్పుడు ఏ రక్తము చేత కడగబడితే ఆ పరిశుద్ధ స్థలములో నువ్వు చేర్చబడతావంటే పరిశుద్ధుని రక్తము చేత. ఏ రక్తం అది? ఏ రక్తం అండి? పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుని రక్తం అని హేబేలు గురించి చెప్పబడ్డది. చదవన్న మాటను చూపిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యం. 12వ అధ్యాయం 24వ వాక్యం. హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తం మీరు వచ్చి ఉన్నారు. హేబేలు రక్తము పాత నిబంధన గ్రంథములో నీతి కలిగిన రక్తం, అది నీతిమంతుని రక్తం. అయితే పౌలు అంటున్నాడు, హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టమైన రక్తం, కల్మషము లేని రక్తం, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధుని రక్తం. ఆ రక్తము చేత ఎవరైతే కడగబడుతారో ఆ వారు పరిశుద్ధులుగా మార్చబడతారు, వారు పరిశుద్ధ స్థలములో చేర్చబడతారు. 20వ వాక్యంలో కూడా చక్కటి మాట అంటాడు, చదవండి. హెబ్రీ పత్రిక 10:20. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ఇప్పుడు మనము ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధిని రక్తము చేత పరిశుద్ధ స్థలములోకి చేర్చబడుటకు మనకు ఇప్పుడు ధైర్యము కలిగినది. ఎలాగూ? పరిశుద్ధిని రక్తము చేత ఎవరైతే కడగబడుతారో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాదయాత్రలు వెళ్ళిన మాత్రములలో మనము పరిశుద్ధపరచబడుతాము అని అంటే అది మన అమాయకత్వం. వెంట్రుకలు దేవునికి ఇచ్చిన మాత్రములలో మన దరిద్రం పోతుందంటే అది అమాయకం. దేవుని బంతి పెట్టిన మాత్రములలో మనము స్వర్గానికి వెళ్తామంటే అది అమాయకం. ఒకటే, నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే వేరే మార్గం లేదు, నో ఛాన్స్. పరిశుద్ధిని రక్తము చేత నీవు కడగబడాలి. అంటే నీ జీవితంలో నువ్వు చేసిన పాపములను బట్టి నువ్వు పశ్చాత్తాపపడాలి. ఒకటి, నువ్వు పశ్చాత్తాపపడాలి, నీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. రెండు, నువ్వు ఒప్పుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధనుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడోది ఏం చేయాలండి? చెప్పాలి. మూడోది ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకటి, మన పాపమును మనము మొదట తెలుసుకోవాలి. మన పాపం ఏందన్నది మనము గ్రహించాలి.
ఈరోజు పాపం చేసేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపివి అని అంటే ఒప్పుకుంటారా? నేను పాపిని కాదు, నేను కాపుని అని అంటారు. పాపునని ఎవరని చెప్తే ఒప్పుకుంటారండి? మాకు తెలిసిన ఒక అతను ఫుల్గా తాగి నడవలేకుండా వస్తున్నాడు. నేను నిలబడి ఏందన్నా ఎట్ట అయిపోయాను అని అన్నా. ఎట్టయినా అంటున్నా. మందిరానికి వస్తే బాగుండొచ్చు కదా అని అంటే, ఇప్పుడేమి బాగానే ఉన్నాగా అంటాడు. ఏందన్నా ఎట్ట అయిపోయినవు అంటే నన్ను అంటాడు, నువ్వేంది ఎట్ట అయిపోయినావు? ఒప్పుకుంటున్నారండి ఈరోజు. మనం పొరపాటున చెబితే ఒప్పుకుంటారా? తన కుమార్తెకు బాగలేదని కనాను స్త్రీ యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చింది. దావీదు కుమారుడా, నా కుమార్తెను కరుణించమని కేకలేస్తుంటే శిష్యులు అన్నారు, ఆమె ఏదో గలబ చేస్తుంది, ఆమెను పంపించకూడదని. యేసు ప్రభు ఏమన్నాడంటే, పిల్లల కొరకు తెచ్చిన రొట్టె ముక్కల్ని కుక్క పిల్లలకు వేయటము యుక్తం కాదన్నాడు. సరే, ఇంకా డైరెక్ట్గా ఆమె వచ్చింది. అయ్యా, మరి నా కూతురుకి ఆరోగ్యం బాగాలేదు, మరి నువ్వు వచ్చి బాగు చేస్తే ప్రార్థన చేస్తే బాగుంటుందంటే, ఇదిగో నేను నా పిల్లల కొరకు తెచ్చాను రొట్టె ముక్కలు, కుక్క పిల్లల కొరకు. ఇప్పుడు ఆమెను ఏమంటుండే యేసు ప్రభు? ఏమండే, నీవు ఒక కుక్క, నీ కూతురు కుక్క పిల్ల, నువ్వు ఒక కుక్క. నిజంగా ఈ మాట పాస్టర్ అంటే ఈరోజు ఒప్పుకుంటారా? వాళ్ళు చేస్తున్న తప్పిదాన్ని బట్టి ఎత్తి చూపి ఒప్పుకుంటారండి. ఆమె ఏమన్నదంటే, నిజమేనయ్యా, నేను కుక్కనే అంటే ఒప్పుకున్నదా లేదా తప్పిదము? ఏమండి, ఒప్పుకున్నదా లేదా? ఒప్పుకున్నవారు కనికరించబడతారు. ఒకటి, మన పాపము ఏంటో మనం గ్రహించాలి. ఎవరికి తెలియదని నువ్వు పొరపాటును అనుకోవద్దు. నీవు చేస్తున్న అతిక్రమము ఏదైనా, అక్రమము ఏదైనా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అన్నది నువ్వు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను చూస్తున్నాడు అన్నది నువ్వు మర్చిపోకూడదు. నా ప్రియులరా, ఒకటి, నీవు చేస్తున్న తప్పు నీవు గ్రహించాలి. రెండవది, దాన్ని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు వారి దగ్గర పాపము ఒప్పుకున్న వారు కనికరించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది ఒప్పుకోవాలి. మూడవది, దానిని విడిచిపెట్టాలి. ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. ఒకటి, మన తప్పును గ్రహించాలి. రెండవది, ఒప్పుకోవాలి. మూడవది, విడిచిపెట్టాలి. నాలుగవది, విడిచిపెట్టిన మనము ఆయన రక్తము చేత కడగబడుటకు మనలను మనము సమర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము చేత మనల్ని కడుగుతున్నప్పుడు, మనము కడగబడినప్పుడు మనము పరిశుద్ధులుగా మార్చబడతాం. ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు వేరే మార్గాలు లేవు. నో ఛాన్స్, వేరే అవకాశాలు లేవు. నువ్వు ప్రపంచమంతా ఎంత తిరిగినా ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు ఒకటే మార్గం. నువ్వు ఏ డినామినేషన్కి చెందిన వారైనా ఆయన రక్తము చేత కడగబడుతున్నప్పుడే ఆయన నీ పాపములు పరిహరిస్తాడు, నీ పాపము నిరర్థకము చేస్తాడు. ఆయన రక్తము చేత నువ్వు కడుగుతాడు. అప్పుడు ఆయన రాజ్యములో నువ్వు చేరుటకు నీకు ద్వారములు తెరవబడుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఎంత ఘోరమైన పాపివైనా, నీ పాపము ఏదైనా, నీ పాపము రక్తములాగా ఎంత ఎర్రనిదైనా సరే, ఒకవేళ నీ తల్లి నీ చేసిన పాపమును క్షమించలేకపోయి ఉండవచ్చు, ఒకవేళ నీ తండ్రి క్షమించలేకపోయి ఉండవచ్చు, ఒకవేళ నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు నీ పాపమును క్షమించలేకపోయి ఉండొచ్చు. కానీ అయితే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు, నువ్వు నిజముగా నీ పాపములు గ్రహించి ఆయన పాద సన్నిధిలో కన్నీరు కార్చి ఒప్పుకొని విడిచిపెడుతున్నప్పుడు నిర్చయముగా నా దేవుడు నీ పాపములను క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఒక దినం ఒక పెద్ద సువార్త సభ,
ఒక పెద్ద సువార్త సభలో దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఇదే మాటలు చెప్తున్నాడు, నీ పాపం ఏదైనా సరే నిన్ను ఎవరు క్షమించకపోయినా నా ప్రభు నిన్ను క్షమిస్తాడు అని. నా ప్రియులారా, ఒకతను దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. సరే, కూటమి అయిపోయిన తర్వాత జనాలకు ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు స్టేజ్ కిందకి దిగిన వెంటనే పాస్టర్ గారికే తెలియకుండా పాస్టర్ గారిని కిడ్నాప్ చేసుకునేసి అతను తీసుకువెళ్ళిపోయేశాడు. అతను ఒక దొంగ తీసుకువెళ్ళిపోయేశాడు. ఒక పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళాడు. పాస్టర్ గారు భయపడిపోయేశాడు. భయపడి నన్ను చంపుతాడేమో, నా ప్రాణాలు పోతాయేమో, నా భార్య, నా బిడ్డలు, నా పరిచర్య ఏమైపోతుందని వణికిపోతూ ఉన్నాడు ఆ పాస్టర్. అతను చెప్పాడంట, అయ్యా నువ్వు భయపడొద్దు, నేను నిన్నేం చేయను. ఆ స్టేజ్ మీద నువ్వు చెప్పిన మాటలు నేను విన్నాను. కొన్ని విషయాలు నేను మీతో చెప్పబోతున్నాను, వాటిని మాత్రం ఆలకించండి అని ఆ దొంగ చెప్పాడంట. సరే అని పాస్టర్ గారు కూడా చూశారు. సరే చెప్పు అని అక్కడ ఒక గుహలోకి తీసుకెళ్ళాడు. గుహలోకి తీసుకెళ్ళి ఒక స్థలానికి తీసుకువెళ్ళి డబ్బు, బంగారము, సంచులు, పలు రకాల వస్తువులు ఇవన్నీ చూపించాడంట. చూపించి, ఇవన్నీ చూడండి పాస్టర్ గారు. పాస్టర్ గారు చూశారు. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ నేను సంపాదించింది కాదు, నేను దొంగతనం చేసింది. రాత్రుల్లో ప్రజలు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ఇళ్లల్లో పడి దొంగతనం చేసిన దోపిడి సొమ్మిదంతే ఇవన్నీ అని అన్నాడు. పాస్టర్ గారు అలా చూసి భయపడిపోయేశాడు. ఇంకో స్థలానికి వెళ్ళాడు. ఇంకో స్థలానికి వెళ్తే అక్కడ మనిషి ఎముకలు ఉన్నాయంట. తల పుర్రె, కాళ్ళు, చేతులు ఎముకలు ఉన్నాయి, కుప్పలు తెప్పలు ఎముకలు ఉన్నాయి. ఇవి చూడండి. పాస్టర్ గారు ఇంకా భయపడ్డారు. ఏంటయ్యవనంటే ఇవన్నీ అనేకమైన అమ్మాయిల జీవితములను పాడు చేసి ఇక్కడికి తీసుకొచ్చి నేను చంపి వారిని ఇక్కడ పెట్టేస్తాను. వారి ఎముకలు ఇవన్నీ కూడా, అనేక మంది యవనస్తుల ఎముకలు ఇవని అన్నాడంట. మరలా ఇంకో స్థలానికి తీసుకెళ్ళాడు. ఇంకో స్థలానికి తీసుకువెళ్తే వాళ్ళ భార్య ముసుగేసుకొని ఉన్నది. వాడు చెప్పారు, రే బాయ్ ముసుగుది అన్నాడంట. ఆ ముసుగు తీస్తే ఒళ్ళంతా కాలిపోయింది. ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదు. నాకు కోపం వచ్చినప్పుడల్లా ఈమెను అంత చిత్రవదన చేస్తా, కాల్చేస్తాను ఆ అమ్మాయిని అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు. నేను ఇలా ఉన్నా కాబట్టి నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసేసారు, నా పిల్లలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేశారు, నా బంధువులు, రక్త సంబంధికులు ఎవ్వరు నాతో సంబంధంలో లేరు, అందరూ దూరం అయిపోయారు. నన్ను ఒక నేరస్తుడుగానే చూశాడు కాబట్టి నా బతుకు ఇట్లాగా అయిపోయింది. ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారు, ఆ స్టేజ్ మీద నువ్వు చెప్తివే ఆ యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా, ఆయన రక్తం చేత కడుగుతాడా అని అడిగిండంట. అప్పుడు ఆ పాస్టర్ చెప్పాడంట, నీ కొరకేనా నా యేసుక్రీస్తు వారు మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి దిగి వచ్చాడు. ఎవరు నీ పాపమును బట్టి నిన్ను తృణీకరించినా నా యేసు ప్రభు నిన్ను ద్వేషించడు, నా యేసు ప్రభు నిన్ను తృణీకరించడు. నా యేసు ప్రభు తన యొద్దకు వచ్చిన వారిని ఎల్లప్పుడూ త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నేటికి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన రక్తము సిద్ధంగా ఉంది. నువ్వు పాపము ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టగలిగితే నా యేసు రక్తము ఈ దినం నిన్ను కడుగుతుంది, శుద్ధీకరిస్తుందని చెప్పినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి పాస్టర్ గారు కాళ్ళు పట్టుకొని ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. వెంటనే పాస్టర్ గారు బాప్తిస్మ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన గొప్ప సేవకుడు అయిపోయినాడంట. సపర్లు కొట్టండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆత్మీయ శిలువ రక్త బంధువులారా, నీవు ఎవరైనా నీ పాపము ఏదైనా, నీ అతిక్రమము ఏదైనా, నువ్వు పొరపాటున నరకముకు పాతాళములకు వెళ్ళకూడదనబడిన ఒక తాపత్రముతో నేను మాట్లాడుతున్నాను. ఈ రాత్రి నీకు దేవుని మందిరము కొరకు యేసు ప్రభు వారు ద్వారాలు తెరిచారు. అయితే పరలోకములో పరిశుద్ధ స్థలములోనికి నువ్వు వెళ్ళాలంటే, నీకు ద్వారాలు తెరవాలంటే నీవు ఆ యేసుక్రీస్తు రక్తము చేత నీవు కడగబడాలి. ఈరోజు ఆ రక్తము చేత నీవు కడగబడితే నీకు ఆయన ద్వారములు తెరవబడతాయి. పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు నీకు ధైర్యము కలుగుతుంది. ఏ భయము నిన్ను పీడిస్తుంది? ఈ భయమంతా నిరర్థకము చేసి ఒక ధైర్యము, నిబ్బరమును నా దేవుడిని కలుగ చేయబోతూ ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
దయచేసి అందరూ మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఒకప్పుడు కృపాస్థనం యొద్దకు పరిగెత్తే అధికారం లేదు. మందిరములోకి అందరూ వెళ్ళకూడదు. అయితే ఈ దినము నువ్వు మందిరంలోనికి వెళ్ళగలుగుతున్నావంటే యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారములు తెరిచినది, ఆయన కృప ద్వారా నీకు ద్వారాలు తెరవబడ్డాయి. యేసుక్రీస్తు వారు ఆయన కృప చూపించి కృపాసనం యొద్దకు పరిగెత్తే ధైర్యమును నీకు కలుగజేశాడు. అయితే పరిశుద్ధ స్థలములోనికి నువ్వు ప్రవేశించుట కొరకు నీవు ఆయన రక్తము చేత కడగబడితేనే ద్వారములు తెరవబడతాయి. ఆయన పరిశుద్ధ రక్తము చేత నువ్వు ఎందుకు కడగబడాలి అని అంటే, మనము పాపులము గనుక, అతిక్రమము చేసిన వారము గనుక, ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేసిన వారము గనుక, ఆయన హృదయమును గాయపరిచిన వారము గనుక ఈ రాత్రి నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితములో ఒక మార్పు మలుపు కలగవలసిన రాత్రి ఈ రాత్రి. నీ జీవితములో ఒక ప్రత్యేకమైన మార్పు క్రీస్తు రక్తము చేత నీవు కడగబడినప్పుడు నీకు కలుగుతుంది. మనుషులు నీ అతిక్రమను బట్టి నువ్వు విసర్జించి ఉండవచ్చు, నీ పాపమును బట్టి నేను కిచ్చపరిచి ఉండొచ్చు, నేను దుఃఖపరిచి ఉండొచ్చు, నేను ఏడిపించి ఉండవచ్చు. అయితే నా ప్రభు అంటున్నాడు ఈ రాత్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా బిడ్డ, నా ప్రియుడా, నా ప్రియ సహోదరుడా, సహోదరి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ పాపములను నీవు గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నీ రక్తము చేత నన్ను కడుగులైనా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నేను ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అనబడిన ఆశ నీలో ఉండగలిగితే చాలు. ఇదనము నా దేవుడు తన రక్తము చేత నిన్ను కడిగి శుద్ధీకరించబోతున్నాడు, పరిశుద్ధపరచబోతున్నాడు, నీ జీవితమును మార్చబోతున్నాడు, నీ జీవితంలో ఒక మలుపును తీసుకురాబోతూ ఉన్నాడు. ప్రభువా నీ రక్తము చేత నన్ను కడగండి, పరిశుద్ధ స్థలములో నేను ప్రవేశించుటకు నాకు ద్వారములు తెరవండి అన్నవాళ్ళు మీ రెండు చేతులు ఆకాశం అయిపోద్దండి. మీ కొరకు సేవకుని ప్రార్థన చేస్తాను. నీ రక్తము చేత నన్ను కడగండి. కృప ద్వారా నీ మందిరములకు ద్వారం తెరవబడ్డది. అయితే పరిశుద్ధ ద్వారములు తెరవబడాలి అని అంటే నీ రక్తము చేత కడగబడాలి అని ఎంతవరకు మీరు మాట్లాడారు? నేను మీ పరిశుద్ధ రక్తము చేత కడగబడి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి అన్నవాళ్ళు రెండు చేతులు పైకెత్తండి. మీ కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. ఎంతవరకు నాతోనే మాట్లాడినాడని ప్రభు తీర్మానం చేసుకున్నవారు, ప్రభు నీతో మాట్లాడి నిన్ను కదిలించి ఉంటే ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకో. పరలోక రాజ్యములో నీ పేరు జీవ గ్రంథమునందు ప్రభు రాస్తాడు. ఈ లోకములో ఎన్ని దిక్కలని పేరు ఉన్నా కూడా అది వ్యర్థమని, పరలోక రాజ్యములో నిత్యము ఆయన సన్నిధిలో ఉండటానికి కృప చేస్తున్నటువంటి దేవుని సన్నిధిలోని పేరు ఉంటే నిత్య ఆనందములో నీవు ఉంటావని ఇంతవరకు దైవ సేవకులు చక్కగా మనతో మాట్లాడి ఉంటున్నారు. విలువ కలిగినటువంటి మాటలు ఈ రాత్రికాల సమయంలో పోగొట్టుకొనవద్దు.
భయంకరమైనటువంటి దుర్దినములలో ప్రవేశిస్తున్నటువంటి మనమలందరినీ దర్శించుటకు ఈ రాత్రికాల సమయములో దైవ సేవకులను మన మధ్యలోనికి పంపించి ఉంటున్నాడు. ఈ మాట విని ఇంకనూ భయపడకుండా మనం అదే స్థితిలో ఉన్నట్లయితే ఏ దినమున మనకు ఏది సంభవిస్తూ ఉంటున్నదో మనం ఎరుగము కనుక ఈ రాత్రికాల సమయంలోనే తీర్మానం చేసుకున్న బిడ్డలందరూ ప్రార్థన చేసుకునండి. ప్రభు పరలోక రాజ్యముల మీ పేర్లను జీవ గ్రంథములందు లెక్కించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల రాజా, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. నశించుతున్న మా కొరకు నాయన మహిమను విడిచి ఈ లోకములోనికి వచ్చి ప్రభా మా అందరి పాపములని భుజముల పైన వేసుకొని ప్రభా మోసినారు తండ్రి. సిలువనే విలువను తెలియకుండా ఇంకా బ్రతుకుతున్నటువంటి మా జీవితమునకు ఒక విలువను కలుగు చేసినటువంటి నీ రక్తము కిందికి మేము వచ్చుటకు కృపను అనుగ్రహించండి అయ్యా. మమ్మలను పరిశుద్ధపరచండి అయ్యా. మీ రక్తముతో పవిత్రపరచండి అయ్యా. మమ్మల్ని అయినా మీ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. అపవాది చేతిలో బంధించబడిన మా జీవితములను ప్రభునైనా ఈ రాత్రికాల సమయంలో మీరు విడిపించండి నాయన అయ్యా. మీ కృప చేత భద్రపరచండి అయ్యా. లోకము శాశ్వతమైనది కాదని ప్రభునైనా మేము గ్రహించి గుర్తెరిగి నీ యొక్క రక్తములో కడగబడటానికి నాయన కృపనిచ్చినారు తండ్రి. ఇదిగో చెన్నై ప్రాంతము నుండి ప్రభునైనా దాసులను మా మధ్యలోనికి నడిపించి ప్రభువా నీ చక్కని విలువ కలిగిన మాటలు మాతో పంచుకున్నాయిరయ్యా. మీరే మాట్లాడినారు ప్రభు నాయన, నీకు స్తోత్రం. వాక్యమై ఉన్న దేవా నీకు వందనములు నాయన. వాక్యము చేత మమ్మల్ని దర్శించి యా మమ్మల్ని మీరు పట్టుకున్న విధమును బట్టి స్తోత్రములు ప్రభు. ఇదిగో ఈ రాత్రికాల సమయములో ప్రభు ఎవరెవరైతే నాయన తీర్మానము చేసుకొని నీ రక్తము చేత కడగబడటానికి సిద్ధపడినారో ప్రభు నాయన అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఒక్కొక్కరిని నాయన మీరు కడిగి శుద్ధీకరించమని ప్రభు. ఈ కోడిక ఇలా జరిగించబడటానికి ప్రభు నాయన ఆహ్వానించబడినటువంటి దైవ సేవకులను బట్టి ఇదిగో ఈ గ్రామములో సహకరించిన దైవ సేవకులను బట్టి వారి కుటుంబమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ స్థలములో సహకరించి కూర్చొని ఉన్న ప్రతి కుటుంబమును దయగల చేతులకు అప్పగిస్తూ ఉంటున్నామయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ దినము నుంచి తీర్మానము చేసుకున్న బిడ్డలు ప్రభు నాయన నీ రాకడ కొరకు అయ్యా సిద్ధపడే బిడ్డలుగా మీరు ఆయుత్తపరిచి నడిపించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని యేసు పునరుత్థానపు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.